హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదండి, అందుకని నేను ఈ రోజు కామర్స్ లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి ఇస్తున్నాను అనమాట. ఈ క్లాస్ లోని అంటే ఈ వీడియోలోని ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి, అదే సిఈసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నది ఇప్పుడు చెప్తున్నాను. కామర్స్ కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కామర్స్ అన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగు మీడియం చెప్తాను, ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తాను. అయితే ఇప్పుడు ముందుగా మనము కామర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియంలోని ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, మోడల్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ఏంటి ఇంపార్టెంట్, అలాగే 10 మార్క్స్ ఏంటి ఇంపార్టెంట్, 5 మార్క్స్ ఏంటి ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు చెప్తాను. అయితే ముందుగా తెలుగు మీడియం క్వశ్చన్స్ తెలుసుకుందాము. చూడండి, ఇంటర్మీడియట్ కామర్స్ లోని ఎక్కువ వచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే 10 మార్కులది ఎప్పుడు వస్తుంది, ప్రతి ఇయర్ వస్తుంది అనమాట. ఇది అది ఏంటి అని అంటే మార్కెటింగ్ యొక్క విధులను వివరించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మార్కెటింగ్ యొక్క విధులను వివరించండి, ఇది 10 మార్కుల క్వశ్చన్ అన్నమాట. ఇంకోటి, బ్యాంకును నిర్వచించి దాని యొక్క విధులను వివరింపుము, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వన్, సెక్యూరిటీలను జాబితాలో చేర్చడము అంటే ఏమిటి, ఆ జాబితాలో చేర్చడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను వివరించండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, 10 మార్క్స్ వి. ఇంకా 5 మార్క్స్ క్వశ్చన్స్, స్వదేశీ వర్తకము విదేశీ వర్తకము మధ్య గల వ్యత్యాసాలను వివరించండి. భావ ప్రసారంలోని 9 Cలను గురించి వివరించండి. జిల్లా ఫోరం యొక్క అధికారాలను రాయము. బీమా సూత్రాలను రాయము. స్టాక్ ఎక్స్చేంజ్లోని వివిధ రకాల ఆపరేటర్స్ గురించి రాయము. కంప్యూటర్ యొక్క ప్రయోజనాలను రాయండి. చూడండి, ఇవి ఒకసారి 10 మార్కుల్లో అయినా రావచ్చు, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నవి తెలుగు మీడియం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కామర్స్ అండి. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్. ఇంకా 2 మార్కుల ప్రశ్నల్లోని చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏంటి అని అంటే ప్రతి ఇయర్ వస్తాయి. సెజ్ అనగానేమి, ఈ కామర్స్ ను వివరింపుము, ఏటీఎం అంటే ఏంటి, వినియోగ దారిత్వము నిర్వచింపుము, బాండెడ్ గిడ్డంగులు అనగానేమి, బుల్ అంటే ఏంటి, ద్వంద్వ బీమా గురించి రాయము, కీబోర్డ్ అంటే ఏంటి. ఇలాంటివన్నీ 2 మార్క్స్ లో వస్తాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నమాట. ఇంకా తర్వాత సెక్షన్ లోని ఆస్తి అప్పుల పట్టీల గురించి ఖచ్చితంగా వస్తుంది. వసూలు చెల్లింపు ఖాతా వస్తుంది అకౌంటింగ్ లోనమాట. తర్వాత అకౌంటెన్సీలోని 2 మార్క్స్ ప్రశ్నలు ఏమని వస్తాయి అని అంటే కన్సైన్మెంట్ కు అమ్మకానికి గల తేడాను రాయము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బిల్లుకు ఉండే పార్టీలు ఎవరు, తరుగుదలకు గల 2 కారణాలు రాయము. అకౌంట్ సేల్ అనగానేమి, రాబడి వ్యయం అనగానేమి, ఒంటిపద్దు విధానంలో 2 లోపాలను రాయండి. గుడ్ విల్ అనగానేమి, లబ్ధి నిష్పత్తి అనగానేమి, లాభ నష్టాల ఖాతా అంటే ఏంటి. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో అంటే నేను వ్యాపార రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ చెప్పాను, అలాగే అకౌంటింగ్ విధానంలో వచ్చిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కూడా చెప్పాను. ఇది తెలుగు మీడియం కామర్స్ కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఇవి సేమ్ అలాగే ఉంటాయండి, కాకపోతే లాంగ్వేజ్ మారుతుంది. ఇంగ్లీష్ మీడియం లోని 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమని వస్తాయి అని అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్, వాట్ ఈజ్ ఈ బ్యాంకింగ్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఈ బ్యాంకింగ్, డిఫైన్ ద స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇట్. ఇవి 10 మార్క్స్ లో వస్తాయి. ఇంకా 5 మార్క్స్ అయినా లేదా 10 మార్క్స్ లో అయినా ఇవి రావచ్చండి. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి చదువుకుంటే మీకు సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, వాట్ ఈస్ ద అడ్వర్టైజింగ్ కాపీ, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఇట్, రైట్ అబౌట్ ద పవర్స్ ఆఫ్
district forum. What are the advantages of life insurance policies? Explain the characteristics of the computer. ఇంకా సెక్షన్ సి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమని రావచ్చు అని అంటే, వాట్ ఈజ్ లెటర్ ఆఫ్ క్రెడిట్, వాట్ ఈజ్ టెలిమార్కెటింగ్, వాట్ ఈజ్ కన్సూమరిజం, వాట్ ఈజ్ మెంట్ బై డబుల్ ఇన్సూరెన్స్, రైట్ అబౌట్ బాండెడ్ వేర్ హౌస్, రైట్ ఎనీ 2 మెరిట్స్ ఆఫ్ రైల్ ట్రాన్స్పోర్ట్, వాట్ ఈజ్ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీ, రైట్ బ్రీఫ్లీ అబౌట్ సిపియు. అలాగే ఇందులో కూడా అకౌంట్స్ సెక్షన్ లోని బ్యాలెన్స్ షీట్ వస్తుంది, రిసీప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఎలా వేయాలి అని అడుగుతారు. ఇంకోటి అకౌంటెన్సీ లోనే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏనండి. 2 మార్క్స్ లో అయినా అడగచ్చు, 5 మార్క్స్ లో అయినా అడగచ్చు, అలా అని కొంచెం బ్రీఫ్ గా అయితే 10 మార్క్స్ లో అయినా అడగచ్చు. ఇంకా 2 మార్క్స్ లోని ఎక్కువ అడిగేవి ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిప్రిసియేషన్, వాట్ ఆర్ గ్రేస్ డేస్, వాట్ ఈజ్ మెంట్ బై specific donations, write any 2 futures of single entry system, what is partnership deed, define goodwill. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏనండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. నేను నెక్స్ట్ క్లాస్ లో ఏమని చెప్తాను అంటే, ఈ క్వశ్చన్స్ నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నే నెక్స్ట్ వీడియోలోని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాను. అంటే మార్కెట్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాను. కానీ ఒకటే క్లాస్ ఉంటుందండి, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా. ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను, ఈ క్వశ్చన్స్ గురించి విపులంగా చెప్తాను. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో పాటు ఇంగ్లీష్ సంబంధించిన గ్రామర్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించినవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. అలాగే బీఈడికి సంబంధించిన సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి మీరు ప్లే లిస్ట్ గాని చెక్ చేస్తే మీకు సబ్జెక్ట్ వారి లిస్ట్ ఉంటుంది. అది కానీ క్లిక్ చేస్తే అందులోనే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన వీడియోస్ అన్ని వస్తాయి. అలాగే ఇంటర్మీడియట్ అయితే నేను ఈ మధ్యకాలం అయితే క్లాసులు ఏం చెప్పలేదండి. ఇంటర్మీడియట్ కి ఇవాళ నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి చేశాను కామర్స్. ఇప్పుడు ఇవాళ చెప్పిన దానికి ప్లేలిస్ట్ లో కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కామర్స్ అని ఉంటుంది, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ అని ఉంటుంది. ఇంకా నేను కామర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా ఏమి వీడియో తీయలేదు, చెప్తాను. ఓకేనా అండి, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.